వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. క్యారెట్ బీట్రూట్ తాలింపు చేస్తున్నాను. చాలా సింపుల్గా తయారైపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఉడికించి చేస్తున్నాను ఈ తాలింపు తయారీ విధానం చూద్దాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానిపైన ఉండే తొక్క తీసేసి శుభ్రంగా కడిగి చూడండి, ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ ఇలా కుక్కర్లో వేసుకోవాలి. ముక్కలు చూడండి, నీళ్ళు వేసుకోవాలి తగినన్ని. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయాయి. నీళ్ళు కూడా చూడండి ఎక్కడ మిగలకుండా కరెక్ట్గా సరిపోయాయి. వేడిగా ఉన్నాయి, అందుకే క్యారెట్ కాస్త తక్కువ వస్తుంది. ఇలా ఉడికించుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఉడికాయి. తెలం పెట్టుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు, సాసులు, చూడండి కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేగుతున్నాయి. చూడండి, ఇలా వేగినాక చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. క్యారెట్ బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. ఇలా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాలి. చూడండి, కాస్త వేగాలి. ఇలా వేయించుకోవాలి. చక్కగా వేగాయి. చూడండి, ఇలా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే ఇలా వేయించుకోవాలి. పచ్చి వాసన అంతా బాగా వేటిగా ఇలా వేగిపోయాయి. వేగుతున్నాయి. చూడండి, చక్కగా వేగాయి. ఇప్పుడు శనగగింజల పొడి వేసుకోవాలి. ఇలా శనగగింజల పొడిలో కాస్త కారం తక్కువ వేసాను, అందుకే ఇలా ఉంది కలర్. ఇలా కలిదిప్పుకొని శనగగింజల పొడి వేసి ఇలా చల్లుకోవాలి లైట్గా పైన. చూడండి, చక్కగా రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్, పప్పు, రసంతో అయినా చాలా బాగుంటుంది. రోటీలో అయినా బాగుంటుంది. స్నాక్స్ మాదిరి కూడా తినచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చక్కగా రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసేయండి.